శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జూన్ 21 2024 జూన్ 21ని మనం మర్చిపోలేం. 21 మందితోటి 100% స్ట్రైక్ రేట్ తోటి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు 21. సో మరి ఎట్లాంటి చరిత్ర సృష్టించాడు ఒక్కసారి మనము నెమరు వేసుకుంటే, గత సంవత్సర కాలంలో జరిగిన పరిపాలన కావచ్చు, అంతకుముందు ఆ 21కి 21 100% స్ట్రైక్ రేట్తో సాధించిన విధానం కావచ్చు, ఏ పవన్ నహి ఆంధీ ఐ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించిన విధానం కావచ్చు, అలాగే గెలిచిన వెంటనే అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్న సందర్భం కావచ్చు, ఒక్కసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, సంవత్సరం అయింది సార్. 21 తీసుకొని 21 గెలిచి 21వ తారీఖు అసెంబ్లీకి వెళ్ళి సంవత్సరం రోజులైంది. ఈ సంవత్సరం రోజుల్ని మనం ఒక్కసారి నెమరు వేసుకుంటే, మననం చేసుకుంటే మీకేమనిపిస్తోంది? పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్ర సృష్టించాడు ఈ దేశంలో. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? డెఫినెట్గా నేటి తరం రాజకీయ నాయకులకు ఆయన స్ఫూర్తి ప్రదాతలు. ఎక్కడ గెలవాల, అప్పటికి ఒక ఎమ్మెల్యే కూడా కాదు, 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి 2014 నుంచి 2024 వరకు చూసుకుంటే ఈ దశాబ్ద కాలంలో ఆయన రాటు తేలిన తీరు చూస్తే నా భూతో నా భవిష్యత్తు. అంతే కదండి. ఒకవైపు పార్టీ నడపడమే కాకుండా ఇతను అసెంబ్లీ గేట్ ఎట్లా తాగుతాడో చూస్తారని చెప్పేసి అన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ ఇంటి గేటు దాటి కూడా బయటకు రాని పరిస్థితి ఉన్నారు. దేశ సరిహద్దు దాటిపోయి పారిపోతున్నారు. కొలంబో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు చాలా మంది. తర్వాత పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు అనుకోండి. కొంతమంది హాస్పిటల్లో గుండె జబ్బు అంటున్నారు, కొంతమంది జైలు జీవితమే గడుపుతున్నారు. ఇవన్నీ చూస్తే ఎంత పరిపక్వత, ఎంత తెలివితేటలు, ఎంత ఓర్పు, ఎంత సహనం, అవన్నీ పవన్ కళ్యాణ్ గారు మనం చూస్తాం. మీరు అన్నట్టు కరెక్ట్గా ఇయర్ ఎంత మార్పు, ఎంత ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చాలా చక్కగా ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ ఉంది, 1 తారీఖు కల్లా పెన్షన్స్ వస్తుంది. గ్రామీణాభివృద్ధిలో 23వ ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 3వ ప్లేస్కి వెళ్ళిపోయిందంటే ఎంత పరిపాలన మీద పట్టు మనం ఆలోచించుకోవాలి. ఎటువంటి అనుభవం లేదే, చదివింది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు, అందరి జీవితాలు చదివాడు. కాబట్టి అందరూ లెక్కలు తీర్చి జగన్ నిన్ను అదప్పాదాలు దొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి చేశాడు. చెప్పి కొట్టాలంటే ఎంత గట్స్ కావాలి, చంద్రబాబు నాయుడు గారి మీద తనకి ఎంత నమ్మకం కావాలి చెప్పండి, ప్రజల్ని ఎంత చదివి ఉండాలి. అది నేనేమంటానంటే సార్, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో 21 నిజంగా చారిత్ర. 21కి తగ్గారని చెప్పేసి మొదట్లో మనకు కూడా బాధ అనిపించింది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది ఎంతో అనేది. కానీ ఆయన ఏదో వ్యూహం ఉందని చెప్పేసి అనుకున్నాం. 21 మంది పోటీ చేయటం, 21 మంది గెలవడం అనేది దేశంలో చరిత్ర. 100% స్ట్రైక్ రేట్. 21 మంది గెలిపించుకున్నాడు. మిగతా ఎమ్మెల్యేలని 134 మంది కూటమిని గెలిపించుకున్నాడు. బీజేపీ వాళ్ళు గెలిపించాడు. 164 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎంపీలతో ఎంత సక్సెస్ రేట్. ఇది పాలిటిక్స్ అంటే, ఇది రాజకీయం, నిజమైన రాజకీయం. అయితే పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. అని పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్ కూడా. ఆ విషపు ఇది మధ్య, ఆ బాముల మధ్య అవన్నీ కూడా గణాలంగా మింగి శివుడిలాగా పాపం తన వ్యక్తిగత అన్నం చేస్తున్న, తనని బిడ్డల్ని కుటుంబాన్ని తిట్టిన, ఎక్కడ కూడా తొనికాడా? ఈరోజు కూడా అలానే ఉన్నాడంటే ఏంటి కథ? ప్రజల కోసం త్యాగాలకు సిద్ధపడ్డాడు. కాబట్టి ప్రజల కోసం తిట్టించుకోవడానికి సిద్ధపడ్డాడు. ప్రజల కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి పనిచేశాడు. మన్యంలో ఆయన పర్యటనప్పుడు తన బిడ్డకి ప్రమాదం జరిగిందంటే, సరే తన సతీమణి ఉంది, చూసుకుంటుంది, అందరూ చూసుకుంటారు, ఈ బిడ్డల సంగతి చూసిన తర్వాత ఆ బిడ్డ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. ఆయన అధికారంలో రాకముందు మన్యం గురించి అదే మాట మాట్లాడాడు. నా బిడ్డలు చూసుకోవడానికి ఎంతో కొంత నాకు వ్యవస్థ ఉంది, కానీ మన్యంలో మిమ్మల్ని చూసుకోవటం, మీ బిడ్డల్ని భవిష్యత్తును చూడటం నా లక్ష్యం అని చెప్పాడు. అదే ఆయన అధికారంలోకి వచ్చాక అదే చేశాడు. చేసేది ఏంటంటే, 7 దశాబ్దాలుగా వాళ్ళకి రోడ్లు అనేది లేదు, కరెంటు లేదు, గర్భిణీ స్త్రీలను డోలీలతో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఈరోజు రోడ్లు. సార్, స్వతంత్రం వచ్చాక అందరూ మాట్లాడిన వాళ్ళే, కానీ ఆ రోడ్డు వేయించడానికి ఎందుకు కుదరలేదు? 1000 కోట్లు దొబ్బేశారు, కానీ కనీసం వాళ్ళకి మన్యంలో చాలా అడవి బిడ్డలు సార్, వాళ్ళు అమాయకంగా ఉంటారు, వాళ్ళకి కుట్రలు కుతంత్రాలు తెలియవు. అలాంటి వాళ్ళకి ఏమీ అడగరు కదా, మనం ఏం చెప్తే అది వింటారు, ఓట్లేస్తారు. ఒక చిన్న ఏమంటారు, ఒక సెంటిమెంట్తో ఒక మాట మాట్లాడితే ఓట్లేస్తారు అనుకునే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వాల దగ్గర నుంచి సార్, వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అటాచ్ అయి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్సీపీ,
ఈవెన్ అది నా ప్రాంతం కాదు, నా వాళ్ళు కాదు, నాకు ఓట్లు వేయలేదు అన్న భావం లేదు ఆయనలో. అందరూ నా వాళ్లే కాబట్టి అందరికీ నేను సర్వీస్ చేయాలని వెళ్ళాడు. మరో అల్లూరి సీతారామరాజు అయ్యాడు. డెఫినెట్గా మీరు చెప్పిందంటే పూర్తిగా ఎక్కిపిస్తారు. అతనిలో ఒక్కొక్క షేడ్లో భగత్ సింగ్ కనపడతాడు, ఇంకో షేడ్లో మహాత్మా గాంధీ కనపడతాడు, ఇంకో షేడ్లో మీరు అన్నట్టు అల్లూరి సీతారామరాజు కనపడతాడు. ఇన్ని షేడ్లు ఎవరికి ఉండవు. అన్ని నవరసాలు పండించగల నేర్పరిగా మనం చూడొచ్చు. అంటే సినిమాల్లో చూసి క్యారెక్టర్ లైటింగ్ కాదు సార్, జీవితంలో జీవితంలో నిన్న ఆయన మాట్లాడిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి సార్. పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా మారిపోయాడా అంటే అవుననే అనాలి కదా ఇప్పుడు మనం. ఎందుకంటే చాలా మంది అన్నారు రాజకీయ నాయకుడు కాదు, రాజకీయం తెలియదు, సినిమా వాడు, కనీసం నిలకడగా మాట్లాడడం రాదు, ఇలాంటి ఎన్నో మాటలు మాట్లాడిన వాళ్ళకి నిన్న ఆయన చెప్పిన ఒక మాట, సినిమాలో బాగుంటాయి డైలాగులు, నిజ జీవితంలో బాగుండవు అని ఆయన చెప్పాడు. ఒక స్టార్ హీరో అయ్యుండి సినిమాల్లో డైలాగులు కాకుండా వాస్తవికతలో బతుకుతున్నాడు. ఒక హెరిడిటీ పొలిటీషియన్, వారసత్వంగా పొలిటీషియన్గా మారిన జగన్మోహన్ రెడ్డి గారు సినిమాటిక్గా బతుకుతున్నాడు, సినిమా డైలాగులు కొట్టి. ఎంత వ్యత్యాసం చూడండి. ఆయన ఎంత హుందాగా మాట్లాడుతున్నాడు. ఇవాళ యోగా డే రోజు ఆయన మాట్లాడినా, నిన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్లో మాట్లాడినా, అంతకుముందు ఒక పాఠశాలకు వెళ్ళి మేం కాదు నిజమైన హీరోలము, మీ పక్కన అక్కడ నిల్చొని చూసారా, నల్ల బ్యాగు పట్టుకు నిల్చొని చూసారా, మీ టీచరు మిమ్మల్ని జాతీయ స్థాయి ఆటల పోటీకి తీసుకెళ్ళి చూసారా, ఆమె మీకు నిజమైన హీరో. మీ తల్లిదండ్రులు మొదటి హీరోలు అయితే రెండో హీరో మీ టీచర్లు అని చెప్పారు. అలాగే శ్రీహరికోటకి వెళ్ళినప్పుడు మేము కేవలం రీల్లో హీరోలం అండి, నిజమైన హీరోలు అంటే మీరండి, భారతదేశ కీర్తి పతాకని మీరు ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు, మీరండి హీరోలు అని చెప్పారు. ఎవరు సార్ అలా చెప్తారు? ఎంత పరిణతి ఉంటే చెప్తారు సార్? రాజకీయం తెలియదా? రాజకీయ నాయకుడు కాదా? మాట్లాడడం తెలియదా సార్? ఇవన్నీ ఒక ఎత్తు అయితే యుద్ధంలో అమరుడైన 23 సంవత్సరాల మురళీ నాయక్ చనిపోయినప్పుడు ఏమన్నాడు? నా అభిమాని కాదు అతను అభిమాని, దేశాన్ని ప్రేమించాడు అతను, దేశం కోసమే చనిపోయాడు, అతనికంటే గొప్ప ఎవరు కాదన్నాడు. అవును. ఎక్కడ ఏం మాట్లాడాలా? మధుసూదన్ గారు చనిపోతే వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి ఆమె ఆవేదన చెందుతుంటే, తిట్టమ్మా, నీ కోపమంతా పోయేటట్టు తిట్టమ్మా నన్ను, కరెక్టే అమ్మా, మేమే బాధ్యులం, ఈ ఘటన జరగడానికి మేము బాధ్యత. అరే యాక్చువల్గా ఆయన రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం, కేంద్రానికి ఆయన సంబంధం లేదు. అయినా కానీ ఈ ప్రభుత్వాలు రావడానికి, ఈ ప్రభుత్వంలో మనం కూడా భాగస్వామి కదా, ఎన్డీఏ ప్రత్యక్షం కాకుండా పరోక్షంగా మనం భాగస్వామి కదా. సో ఆమెకు జరిగిన అన్యాయానికి గిల్ట్తో ఆయన మానసికంగా నలిగిపోయాడు. సో అలాంటి అందరు బ్రెయిన్తో ఆలోచిస్తే ఆయన మనసుతో ఆలోచిస్తాడు అని ప్రతి సందర్భంలో చెప్తాడు ఆయన. అంటే చెప్పడం కాదు, ఆయన చెప్పడు, ఆయన యాక్షన్స్ మాట్లాడతాయి కదా. సో ఎనివే థ్యాంక్ యూ సార్. 21 తీసుకున్నాడు, 21 గెలిచాడు, 21న సంపూర్ణమైన పరిపాలన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.